ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని రాజకీయాల గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిందండి, జనసేన వచ్చింది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఈ విధ్వంసకాండలు ఆగటం లేదు. అది ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు అన్నది అంతు చిక్కడం లేదు. ఇప్పుడు వైకాపా వాళ్ళ మీద అనాలా, టీడీపీ వాళ్ళ మీద అనాలా, జనసేన వాళ్ళ మీద అనాలా తెలియట్లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొంచెం ఆలోచించి ముందుకెళ్ళి పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధ్వంసకాండ వల్ల వాళ్ళని వీళ్ళు నరగడం, వీళ్ళని వాళ్ళని నరగడం, ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకు ప్రపంచం మిగలదు. ప్రపంచం మిగులుతుంది, ప్రపంచంలో జనాలు మిగలరు. ఇది కొంచెం మీరు ఆలోచించండి. ఆలోచించి ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరు ఇలాంటి పరిణామాలు చేయకూడదని, ముందుకు వెళ్ళకూడదని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే వీళ్ళు వాళ్ళని చంపుతున్నారో తెలీదు, వాళ్ళు వీళ్ళని చంపుతున్నారో తెలీదు, వీళ్ళు వాళ్ళని కొడుతున్నారో తెలీదు, వాళ్ళు వీళ్ళని కొడుతున్నారో తెలీదు. కాకపోతే ఏమవుతుంది, వీళ్ళు కొట్టి వాళ్ళు కొట్టి వైకాపా మీద వేయడమా, లేకపోతే టీడీపీ మీద వేయడమా, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి మన జగన్ తరపు నుంచి వాళ్ళైనా కూడా టీడీపీ వాళ్ళని చంపేసి వైకాపా వాళ్ళని చంపేసి టీడీపీ వాళ్ళు చంపేశారని చెప్పొచ్చు. అలా కూడా జరుగుతుంది కదండి. అలా జరగకుండా ఆ విధంగా మంచిగా ఉండాలి అని కోరుకోవాలి. కానీ ఈ విధంగా మీరు ఒకరికొకరు ఇప్పుడు జగన్ గారు మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు టీడీపీ వచ్చింది, జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వాళ్ళ పనులు వాళ్ళు ఏదో నిర్వర్తిస్తున్నారు. మీరు అనవసరంగా పబ్లిక్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ కుటుంబాలని పాడు చేసి వాళ్ళని మీరు అనవసరంగా రెచ్చగొడుతున్నారని చెప్పని అనిపిస్తుందండి. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? మీరు మళ్ళీ సీఎం అయితే కారు కదా. దీనికి మళ్ళీ 5 సంవత్సరాలు గడువు ఉంది కదా. ఆ గడువు లోపల మీరు మంచి చేస్తారా, చెడు చేస్తారా, మీకు చేతనైన పనులు కొన్ని చేయండి, లేదంటే మూసుకొని కూర్చోండి. అంతే తప్ప అనవసరంగా పబ్లిక్ని రెచ్చగొట్టి పబ్లిక్ని ఉసిగొలిపి పబ్లిక్ మీద పబ్లిక్కి పడేటట్టుగా మీరు ఈ విధంగా చేసేసి మొత్తం కలిపి అంత కలిపి టీడీపీ మీద తోయడము, ఈ విధంగా చేయడం అనేది చాలా పొరపాటండి. జగన్ గారు మీరు ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మసులుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. కానీ ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. చాలా ద్రోహం కూడా జరుగుతుంది, అన్యాయం కూడా జరుగుతుంది. దీనివల్ల ఎవరికి ఏమి ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి కొంచెం ఈ టీడీపీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. పదవులు వచ్చాయి కదా అని చెప్పని నెత్తి మీదికి కళ్ళు రాకూడదండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, పచ్చది బిళ్ళ వేసుకొని వెళ్ళండి మెడలో. ఆ బిళ్ళను చూసి మీకు టీలు కాఫీలు ఇచ్చేసి కుర్చీలు ఇచ్చి కూర్చోబెట్టి మీకు మర్యాదలు చేస్తారు అని చెప్పన్న మాట అసలు ఏమన్నా బాగుందండి అది? అచ్చెన్నాయుడు గారు మీ వయసు ఎంత, మీరెంత, మీరు మాట్లాడే మీ పదవి ఎంత, మీరు మాట్లాడే మాటలు ఎంత, అసలు దానికి దీనికి ఏమన్నా పొంతనుందా? దానికి దీనికి ఏమన్నా సరిపడా సమాధానం ఉందా? పదవి ఉంది కదా అని చెప్పని నోరు పారేసుకొని మీరంతా కూడా ఈ విధంగా అందరూ కలిసి మొత్తము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెడ్డ చేద్దామనే, ఆయన దుర్మార్గుని చేద్దామనే, ఈయనని దుర్మార్గుని చేద్దామనే, ఎవరి మీద అండి మీ పగ? ఎవరి మీద? మీకు పదవులు వచ్చాయి పబ్లిక్ గురించి సేవ చేయడానికి మాత్రమే. మీరు నోరు పారేసుకోవడానికి కాదు, మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటానికి కాదు. ఈ విధంగా నోరు పారేసుకొని ఈ విధంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రజలలో చెడ్డవడమే తప్ప మీరు చెడ్డయింది కాక ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెడ్డవుతారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. మీ వయసుకు తగ్గట్టుగా, మీ పాలనకు తగ్గట్టుగా, మీ పదవికి తగ్గట్టుగా మీరు మాట్లాడండి. అంతకు మించి మీరు మాట్లాడారనుకోండి, మీ పరువు పోతుంది, మీ పదవి పోతుంది, మీ విలువ పోతుంది. నలుగురిలోకి పోతే దండాలు పెట్టి నమస్కారం సార్ అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు పెట్టి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించేటట్టు ఉండాలి. కానీ మరి వీడు నోరు పారేసుకుంటాడు రా, వీడు దుర్మార్గుడు రా, వీడు చెత్తముండా కొడుకురా, వీడికి నోరు ఎంత అంటే అంత ఉందిరా, ఎందుకురా ఇలాంటి వాడి జోలికి, ఇలాంటి వాడికి నమస్కారాలు పెట్టడు వచ్చి అని చెప్పని అనిపించుకుంటారు. మీరు ఆలోచించండి. దానికి తోడు ఇంకొక ఇప్పుడు జేసీపీ దివాకర్ గారు ఉన్నారు. ఆయన కూడా విపరీతంగా నరికేస్తా, చంపేస్తా, పొడి చేస్తా, నేనిది నేనది, నీ వయసు ఎంత, నువ్వెంత, నీ లెక్కెంత, నీ బతికెంత,
పొడిచేంత శక్తి ఉందా నీకు? నరికేంత శక్తి ఉందా? ముసలాడి అయిపోయి మొత్తం మూతి మీసాలు ఎత్తెంటుకలు మొత్తం నరిసిపోయి తెల్లబడిపోయినాయి. ఒక్కడేస్తే తిరిగి అడ్డం పడతావు కింద. బలమైన ఒక్క దెబ్బ ఎత్తుగాడంటే కింద అడ్డం పడతావు. అట్లాంటి వాడివి నువ్వు నరుకుతాను, పొడుస్తాను, చంపుతాను అనే పద్ధతి ఏమైనా ఉందండి? అది నోరా లేకపోతే చెత్త కుండే? ఎందుకండి పరిపాలనకు వచ్చినప్పుడు పరిపాలన మీరు దాన్ని సరిగా చక్కదిద్దుకోండి. మీ పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే మీ పర్సనల్ పనులు చేసుకోండి. అది పదవి మీద రుద్దొద్దు. మీ పర్సనల్ పనులు ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే, నీకు బస్సులు ఉన్నాయో, వ్యవసాయం ఉందో, ఇళ్ళు ఉన్నాయో, వ్యాపారాలు ఉన్నాయో, అవి నీ పర్సనల్ పనులు. నీ పర్సనల్ పనులు నీ కంపెనీల దగ్గరికి పోయి, నీ బస్సుల దగ్గరికి పోయి, నీ వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు మాట్లాడు. వాళ్ళని కొడతావా, చంపుతావా, నరుకుతావా, అది నువ్వు మాట్లాడుకో. కానీ పబ్లిక్గా నాకు పదవి వచ్చింది కదా, నాకు మినిస్టర్ పదవి వచ్చింది కదా, నేను గద్దె మీద కూర్చున్నాను కదా అని చెప్పని నోరు పారేసుకుంటే ఎవరు ఊరుకోరు, చెప్పుతోని కొడతారు. అది గుర్తుపెట్టుకో. నీ నోరుకి ఎవరు భయపడరు. ఇక్కడ పదవి ఊడబీకితే సంకనాకిపోతావు. కానీ ఇది పద్ధతి కాదు. నీ వయసుకు తగ్గట్టుగా మాటలు మాట్లాడు. నువ్వు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, నీ పదవికి తగ్గ మాటలు మాట్లాడు. అంతే తప్ప నోరు ఉంది కదా నోరు పారేసుకుంటే కాదండి. దివాకర్ గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 60 ఉంటాయా 70 ఉంటాయా నీ వయసు? దానికి తగ్గట్టుగా ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా, ఒక పద్ధతిగా మాట్లాడి మంచి అనిపించుకోండి అండి. మంచి మన్నన పొందండి పబ్లిక్తో. ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఎన్ని రోజులు బ్రతికినా ఒకటే బ్రతుకు, 2 బ్రతుకులు. 2 బ్రతుకులు ఏంటంటారా? ఒకటి మంచి, ఒక చెడు. మంచి చెడు, పరువు మర్యాద, ఈ 2 మనకి వచ్చేవి. ఇవి 2. చచ్చిపోయిన తర్వాత నలుగురు అనుకుంటాడు చెత్తముండ కొడుకు చచ్చాడు, దరిద్రం వదిలింది చెత్తముండ కొడుకు అని తిట్టుకుంటారు. అదే మంచివాడైతే పులదండ పట్టుకొచ్చి, అయ్యో అయ్యాగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా, మాకు ఎంతో సాయం చేశారు, మీరు ఎంతో బాగా మాట్లాడేవాళ్ళని చెప్పని దండాలు పెడతారు. దండాలు పెట్టించుకుంటారా లేకపోతే దొబ్బులు పెట్టించుకుంటారా? మీరు ఆలోచించండి. నోరుంది కదా అని, పదవి ఉంది కదా అని అలా పారేసుకోకూడదండి. అది కరెక్ట్ కాదు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు నోర్లు పారేసుకొని పదవులు పారేసుకుంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు తెలుసా? మీ గురించి మీకు తెలియదండి. మీ గురించి మీకు తెలీదు. పబ్లిక్ టాక్ ఏమవుతుందో తెలుసా? అనవసరంగా తెలుగుదేశాన్ని గెలిపించాము అని చెప్పని కొంతమంది బాధపడుతున్నారు. అది మీరు గ్రహించండి. ఈ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? వచ్చేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికే వస్తుంది. మీకు రాదు. మీరు ఎందుకు పనికిరాని చీడ పురుగులు, మీకు రాదా పేరు? పేరు వచ్చేది వాళ్ళకి. మీరు మంచి చేసినా మంచి పేరు వచ్చేది వాళ్ళకే, మీరు చెడు చేసినా చెడ్డ పేరు వచ్చేది వాళ్ళకే. కాబట్టి మంచి పనులు చేసి ముందుకెళ్ళండి. అనవసరంగా నోరు పారేసుకుని ఎందుకురా ఈ అనవసరంగా దీనికి ఓటేసామని చెప్పని అనిపించుకోకుండా బ్రతకండి బాబు. మంచి బతుకు బతకండి. నలుగుట్లో మంచి బ్రతుకు బతకాలి. ఆ విధంగా బతికిన బతికే మనకి మంచి చేస్తుందే తప్ప చెడు చేయదు ఎట్టి పరిస్థితిలోనూ. అది గుర్తుపెట్టుకోండి. అది గ్రహించండి. చాలా వరకు పబ్లిక్ వాడుకుంటున్నారు. ఆ వాడుకలోకి రాకుండా మంచివాడు అని అనిపించుకోండి. నోరుంది కదా నేను నరుకుతాను, చంపుతాను అన్నంత పిరికి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ పిరికి వాళ్ళు ఎవరు లేరయ్యా. నువ్వు ఒకటి కొడితే 4 కొట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వేదో పెద్ద పీకుతాను, కట్టలు కడతానని చెప్పానంటే కుదరదు. అచ్చెన్నాయుడు గారు మీరు కూడా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా సరే, ఈ దివాకర్ గారు కూడా అంతే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మినిస్టర్ పదవులు ఎవరైతే తీసుకున్నారో, ఎమ్మెల్యేల పదవులు ఎవరైతే తీసుకున్నారో, కార్పొరేటర్లు అయినా సరే, ఎవరైనా సరే, పోలీసు శాఖకు చెందిన వాళ్ళైనా సరే, మర్యాద ఇచ్చి మర్యాదగా మాట్లాడండి. పబ్లిక్తో మన్నన పొందండి. పబ్లిక్తో మంచి అనిపించుకోండి. పబ్లిక్ మంచి మాటలు మాట్లాడేలాగా మీ గురించి అనిపించుకోండి. అంతే తప్ప మీరు చెడు మార్గాల్లో పోయి చెడ్డ మాటలు మాట్లాడి మాదే ఆంధ్రప్రదేశ్ ఒకటే మాది కాదు, భారతదేశం మాది అనుకోవాలా. భారతదేశం మాది అనుకోవాలా. తెలుగుదేశం ఒక్కటే కాదు, ఇందులో బీజేపీ కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని కులాలకు చెందినట్టు అన్ని పార్టీలు ఉన్నాయి. ఒకరిని తిడితే ఇంకొకరికి తగులుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా రాకుండా జాగ్రత్తగా మీరు మసులుకుంటే చాలా బాగుంటుంది. కానీ నోరు పారేసుకోవద్దు. ఒకళ్ళకొకరు దాడులు చేసుకోవద్దు. ఒకళ్ళకొకరు చచ్చిపోవడానికి, ఒకళ్ళకొకరు పొడుచుకోవడానికి, ఒకళ్ళకొకరు కొట్టుకోవడానికి మాత్రం ముందుకెళ్ళకండి. మీ జీవితాలు, మీ సంసారాలు, మీ బతుకులు పోతాయి బాబు. ప్రజలారా మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాయకుల మాట విన్నారంటే మీ జీవితాలు, మీ పిల్లల బ్రతుకులు నాశనం అయిపోతాయి. మీరు చస్తారు. ఆ తర్వాత మీ వెనక ఉన్న వాళ్ళు ఎంతమంది? 2 పిల్లలు, 3 పిల్లలు, భార్య,
ఆ తల్లి తండ్రులు అత్తామామలు ఇంతమంది ఉంటారు, వాళ్ళ బ్రతుకులన్నీ కూడా బజార్న పడతాయి. వాళ్ళందరూ బాగుండాలి, మీరు బాగుండాలి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటికి ముందుకు పోకండి, మీరు ముందుకు సాగొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త తీసుకొని మంచి మాటలు మాట్లాడి మంచి మార్గంలో పోయేటట్టు ఆలోచించండి. అంతే తప్ప నోరు ఉంది కదా నోరు పారేసుకుంటే దానివల్ల వచ్చే పరిణామాలు దాని వెనకాల చాలా ఉంటాయి. ఇది గ్రహించండి, ఇది గ్రహిస్తే చాలా బాగుంటుంది. కానీ నోరుంది కదా అని మాత్రం పారేసుకోకండి. మంచి మనసుతో ముందుకెళ్ళండి, ప్రజల్ని ఆదుకోండి, ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడానికి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురావడానికి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయో వాళ్ళ నడవడికలో నడిచి వాళ్ళ నడక నేర్చుకుని, వాళ్ళ మాటలు నేర్చుకొని, వాళ్ళ పద్ధతులు నేర్చుకొని వాళ్ళ వెనకాల నడవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప మాకు నోర్లు ఉన్నాయని నోరు పారేసుకుంటే జనాలంతా ఎగబడ్డారంటే చెప్పులతో కొడతారు, మిమ్మల్ని పదవులు దించేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మసులుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చెప్పడము. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.